ఇక్కడైతే చైర్స్ వేసినారు చూసినారా, అక్కడైతే సిట్టింగ్ వేసుకొని కూర్చోడానికి సేద తీరడానికి అన్నమాట కాలేజీలో. చూసండి ప్రపంచ పటాన్ని నా కళ్ళతో అయితే చూసేసాను. మరి మీరు చూసినారో లేదో దయచేసి కామెంట్ పెట్టండి. మా ఇండియా పటం చూశాను, చూసినారో మామూలుగా అయితే లేదు ఆనందం అయితే వేసేసింది. ఇండియాకు పోలాకపోయినా కూడా మన దేశాన్ని చూస్తే సంతోషమే వేరబ్బా. సూచన అయితే గడియారం ముళ్ళు ఈ కాలేజ్కి సూచన అన్నమాట. ప్రస్తుతం అయితే వాటర్ ఫాల్ అయితే చూడొచ్చు. ప్రస్తుతం షోవే కాలేజ్ దగ్గర అయితే ఉన్నాను. మామూలుగా అయితే ఉండదు, ఎప్పుడు నీళ్ళు అయితే పోతానే ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం అయితే సోషల్ సైన్స్ కాలేజ్ దగ్గర వచ్చేసాము. ఎక్కడ రాని అనుకుంటే కువైట్లోనే షోయక్ దగ్గర అన్నమాట కాలేజ్. రోడ్ నెంబర్ 80, రోడ్ నెంబర్ 85 పక్కన అయితే కనిపిస్తాయి. ఈరోజైతే మా కఫీల్ వాళ్ళ కూతుర్లు ఇద్దరు కూడా ప్రస్తుతం ఈ కాలేజ్కి అయితే వచ్చేసినారు. ఇద్దరు ఎగ్జామ్ రాయడానికి. ఎర్లీ మార్నింగ్ టైం అయితే 7:30 అయితే అవుతా ఉంది. ఎండ అయితే మామూలుగా లేదు, ఎండ దంచి పడేస్తుంది ఎండ. అది ఇప్పుడైతే కాలేజ్ మొత్తం ఉండదు కదా షోయకు. ఈ కాలేజ్ మొత్తం అయితే లోపల తిరుగుదామా, కాలేజ్ ఏ విధంగా ఉంది. లెట్స్ గో. ఇదే అన్నమాట నేను తోలే కారు. ప్రస్తుతం కాలేజ్కి అయితే నిన్న సంవత్సరం నేనైతే వచ్చినాను ఈ కాలేజ్కి పెద్ద పాపని పిలుచుకోనని. మళ్ళా ఒక్క సంవత్సరం తర్వాత అయితే ఈ కాలేజ్కి అయితే వస్తున్నాను. ఈ సంవత్సరం మొత్తం అయితే మా ఇంట్లో బెంగాలీ అతను డ్రైవరు మా పాపకైతే కాలేజ్కి వదిలిపెట్టినాడు. ఒక డ్రైవర్ ఉండి ఇంకొక డ్రైవర్ ఎందుకో అని మీరు అనుకుంటారేమో. మా ఇంట్లో ఇద్దరు డ్రైవర్ అన్నమాట. ఒక డ్రైవర్ పాతోడు 10 సంవత్సరాలు స్కూల్ చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచి మా కఫీల్ వాళ్ళ పిల్లలు వాళ్ళకైతే స్కూల్కి వదిలిపెడతా అన్నాడు. తర్వాత అతనే మీ ఇంట్లో పర్మనెంట్గా లేడు, బయట అయితే రూమ్ తీసుకుని సొంతంగా కారు పెట్టుకొని మా కఫీల్ అయితే అఖామా కొట్టిస్తాడు. కారు ఆర్సీ మొత్తం మా కఫీల్ పేరు మీద ఉంటుంది. అంటే బండి కాగితాలు పేపర్లు మొత్తము మా కఫీల్ మీద ఉంటుంది. కాబట్టి అతనైతే పెద్ద పాపకి కాలేజ్కి వదిలేసి వెళ్ళిపోతున్నాడు. కాలేజ్ అయితే డైలీ ఏమి ఉండట్లేదు. షోయక్ కాలేజ్ వారానికి 2 సార్లు అయితే వెళ్తుంది. ఒక్కొక్కసారి వారానికి ఒక్కసారి అయితే వెళ్తుంది. అది ప్రస్తుతం అయితే కాలేజీలో అయితే తిరుగుతూ ఉండా. ఒకసారి మీకు కాలేజ్ వ్యూ అయితే చూపిస్తాను చూడండి. ఇదే అన్నమాట కాలేజ్, షోవేక్ కాలేజ్. అయితే ప్రస్తుతము మా ఇద్దరు కఫీల్ వాళ్ళ కూతుర్లు కూడా ఎగ్జామ్ రాయడానికి అయితే వచ్చేసాను. ఎర్లీ మార్నింగ్ 7:30కి. ఎండ అయితే మామూలుగా అయితే దంచి కొడతా ఉంది ఎండ. కాలేజ్ అయితే చూడొచ్చు, ఇక్కడ క్యాంపస్ బయట ఏ విధంగా ఉందో. ఇక్కడ సముద్రం కూడా పక్కనే అన్నమాట, చూడగలరు మీరు. సముద్రం మీద కట్టిన అతి పొడవాటి మీకు జాబర్ అహ్మద్ బ్రిడ్జి అయితే కూడా కనపడుతుంది. పక్కనే షోవైక్ పోర్ట్ కూడా ఉంటుంది అన్నమాట. మొత్తం పోర్ట్ ఏరియా, షోవైక్ పోర్ట్ అయితే పక్కనే ఉంటుంది. మొత్తం చూడొచ్చు, ఇక్కడ మొత్తం డ్రైనేజ్ వాటర్ మొత్తం అయితే ఆ సముద్రంలో కలుస్తుంది చూడండి. మొత్తం అయితే గబ్బు వాసన డ్రైనేజ్ వాటరు. ఈ డ్రైనేజ్ వాటర్ దాటుకున్నాక అది సముద్రం అన్నమాట మొత్తము. ఇంకైతే మేము అటు అయితే వెళ్దామా కారు తీసుకుని. ఇదే అన్నమాట మా కారు మిత్సుబిషి. ఈ కారు తీసుకుని అయితే అటు వెళ్దామా, చూడగలరు మొత్తం. చూడండి, సూచన అయితే గడియారం ముళ్ళు ఈ కాలేజ్కి సూచన అన్నమాట. ఇక్కడ కాలేజ్ చూడగలరు మీరు. రౌండ్ అయితే వేసేద్దామా కాలేజ్ గుండ్రంగా. కాలేజ్ ఏ విధంగా ఉందో మీకు షోయక్ కాలేజ్ మొత్తం అయితే గుండ్రంగా అయితే రౌండ్ అయితే వేసేద్దాం. మామూలుగా ఉండకూడదు కాలేజ్ మొత్తం, మామూలుగా అయితే ఉండకూడదు, కోసేయాల. ఇక్కడైతే బండి తోలుతా కారు తోలుతా అయితే వీడియో తీసుకోవచ్చు అన్నమాట. అదే మెయిన్ రోడ్ ఎక్కినప్పుడు నువ్వు పొరపాటుగా నా కారు తోలేటప్పుడు ఫోన్ యూజ్ చేసినావే అనుకో, నీ కర్మకాలి పోలీసు వాళ్ళు పట్టుకున్నారే అనుకో, మామూలుగా అయితే ఉండదు. అక్షరాల 300 దినార్లు అయితే జరిమానా అయితే ఉంటుంది. చిన్న వాటర్ ఫాల్స్ మాదిరి చూడండి. అక్కడ కూడా వెళ్దాం, మామూలుగా ఉండకూడదు, మొత్తం అయితే జల్లెడ కొట్టాల్సిందే.
ప్రస్తుతం అయితే వాటర్ ఫాల్ అయితే చూడొచ్చు. ప్రస్తుతం షోవే కాలేజ్ దగ్గర అయితే ఉన్నాను. మామూలుగా అయితే ఉండదు, ఎప్పుడు నీళ్ళు అయితే పోతానే ఉంటాయి. మన అయితే ఇంటికాడ ఉన్నప్పుడు వాగుల్లో వెంకల్లో పెద్ద ఈత అయితే ఆడేవాళ్ళము, ఈత రాకపోయినా కూడా ఈత ఆడేవాళ్ళము. ప్రస్తుతం అయితే మీరు చూడొచ్చు మొత్తం ప్రదేశం కానీ ఎటువంటి ఉండదు, ఒక్కసారి మామూలుగా అయితే ఉండదు. షోవే కాలేజ్కి రావడం అయితే ఇది ఇప్పటికీ ఈ సంవత్సరం మొదటిసారి అన్నమాట. ఎప్పటికైతే వచ్చేవాడిని అయితే కాదు షోవే కాలేజ్కి. నిన్న సంవత్సరం అయితే వచ్చాను పాప గదిపెట్టి కాలేజ్కి. ఈ సంవత్సరం అయితే చూడండి, మామూలుగా అయితే ఉండకూడదు. షోవే కాలేజు మొత్తము అతి పెద్ద కాలేజ్ అన్నమాట, మామూలుగా అయితే ఉండదు. చూసేద్దాం. నీళ్ళు ఏమున్నాయంటే చల్లగా అయితే ఉన్నాయి నీళ్ళు. మొత్తం ఉప్పు నీళ్ళు, సముద్రం పక్కనే కదా, మొత్తం చెట్లకి పోతూ ఉంటాయి నీళ్ళు, మొత్తం చెట్లకు పోతూ ఉంటాయి. షోవే కాలేజ్లో ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా పార్కింగ్ చూసినారా, కిలోమీటర్లు అయితే పార్కింగ్లు అయితే ఉంటాయి ఇక్కడ. ట్రాఫిక్ అనేది ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్నమాట. చూడొచ్చు ఇక్కడ గేట్ మ్యాన్ ఉంటాడు, దీంట్లో గేట్ ఎత్తుతూ ఉంటాడు. అతనైతే మాకు లోపలికి అనుమతించాడు అన్నమాట. మేమైతే బయట పార్కింగ్ పెట్టుకోవాలా. చూడొచ్చు మొత్తము అదా మా డ్రైవర్ అన్న కూర్చొని ఉన్నాడు చూడండి. నిన్న సంవత్సరం అయితే ఈ గేట్ కాడికే వచ్చినాయి. ఈ సంవత్సరం వచ్చి ఇక్కడైతే వచ్చినాయి. చూడండి కార్ పార్కింగ్ బిల్డింగ్, అతి పెద్ద బిల్డింగ్ అన్నమాట కార్ పార్కింగ్ది. చూసినారా కార్ పార్కింగ్ బిల్డింగ్ చూడండి ఎంత ఉన్నాయో. ఇక్కడ టెన్నిస్ ఆడడానికి కూడా ఉన్నాయి చూడండి. చూడండి మామూలుగా అయితే వెళ్ళడానికి రావడానికి దారులు అయితే మామూలుగా అయితే ఉండవు. ఇక్కడైతే మీరు చూడగలరు కాలేజ్ యొక్క పోస్టర్లు అయితే కాలేజ్కి సంబంధించివి మొత్తం అయితే ఇక్కడ ఉన్నాయి. నైట్ పూట అయితే కాలేజు సూపర్గా అయితే ఉంటుంది అన్నమాట. చూడండి స్టూడెంట్ బుక్ షాప్ అడ్మినిస్ట్రేషన్ అయితే ఉండదు, అంటే స్టూడెంట్లకి బుక్స్ అయితే ఇక్కడ అందుబాటులో అయితే ఉంటాయి అన్నమాట. మనం అయితే ఇట్లా వెళ్దాము, లోపల లాస్ట్ వరకు పోయి వద్దాం. ప్రస్తుతం ఎండాకాలం కాబట్టి చెట్లు కూడా చాలా లేవు, లేకపోతే మామూలుగా లేదు. కాలేజ్ అయితే చెట్లతో పూలతో అందాలతో మైమరిచిపోవాల్సిందే. కాలేజ్కి ఎవరు వచ్చినా కూడా చూసి ఆశ్చర్యపోవాల్సిందే, అంత బాగా అయితే ఉంటుంది కాలేజ్. చూడండి ఇదేనబ్బా రోడ్ నెంబర్ 85 రోడ్ నెంబర్ 85 బ్రిడ్జి అన్నమాట. డైరెక్ట్ కోవిడ్ సిటీకి అయితే వెళ్ళిపోతుంది. బ్రిడ్జి ఎక్కితే డైరెక్ట్ జాబర్ అహ్మద్ అయితే వెళ్ళిపోతారు, జహరాకు కూడా వెళ్ళిపోతారు అన్నమాట. చాలు ఒక రౌండ్ కొట్టేసి వెళ్ళిపోదాం. ఎంట్రన్స్ అన్నమాట, కాలేజ్ ఎంట్రన్స్. ఇట్లాంటి ఎంట్రన్స్లో ఒక 6-7 అయితే ఉంటాయి కాలేజ్కి. వెళ్దాం. ఇది చూస్తే ఏమనుకున్నారా, ఏం లే, ఏసీకి సంబంధించిన ఒక రూమ్ అన్నమాట ఇది.
లోపల అయితే గేట్ మ్యాన్ అయితే లోపల నివసిస్తాడు, ఇక్కడనే ఉంటాడు. మామూలుగా అయితే లేదు చూడలా. ఇది కూడా ఒక ఎంట్రన్స్, డైరెక్ట్ అక్కడ కాలేజీ గేట్ కాడికి అయితే, ఫస్ట్ గేట్ కాడికి అయితే తీసుకుని పోతుంది. తర్వాత ఇక్కడి నుంచి మేము లెఫ్ట్ తిరిగితే ఇక్కడైతే చూడొచ్చు గేమ్స్ ఆడడానికి అయితే ఇక్కడ స్టేడియం అయితే ఉండదు, చిన్నపాటి స్టేడియము. బా చూసారా, జిమ్కి సంబంధించిన, స్విమ్మింగ్కి సంబంధించిన, వాలీబాల్, టెన్నిస్ మొత్తం స్టేడియం అయితే ఉండదు ఇక్కడ. అలా అయితే మాకు లేదనుకుంటా, ప్రస్తుతం క్లోజ్లోనే ఉంది ప్రస్తుతం అది. ఇక్కడ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ హాల్ అంటే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలేమో అనుకుంటా. అదో కార్ పార్కింగ్ పెట్టడానికి బిల్డింగ్ చూసినారా, గేట్ ఓపెన్ అవుతుంది, కార్ పార్కింగ్ అయితే పెట్టుకోవచ్చు. అమౌంట్ ఏం కట్టాల్సిన అవసరం లే, ఫ్రీ అయితే మీరు ఇక్కడ గమనించగలరు. ప్రస్తుతం అయితే వచ్చేసాంబా గ్లోబల్ కాలేజ్ కాడికి. అదో చూడొచ్చు మీరు, షువైక్ కాలేజ్ అన్నమాట. కాలేజ్ పేరు వచ్చేసి సోషల్ సైన్స్ అని కాలేజ్. చూడండి, ప్రపంచ పటము మొత్తం భూమి గుండ్రంగా ఉంటుందని మేము చదువుకున్నప్పుడు సార్ వాళ్ళు చెప్పినారా. చూడండి, గుండ్రంగానే ఉండదు, చూడొచ్చు. మామూలుగా అయితే లేదు కదా, సూపర్గా అయితే ఉంది. అక్కడ కూడా ఒక భూమి అయితే ఉంది, అక్కడికి వెళ్ళి ఫోటో అయితే తీసుకుని వద్దామా, ఓకేనా. కువైట్ దేశాన్ని రెపరెపలాడించే వాళ్ళ చిహ్నంగా వాళ్ళ జెండా అయితే చూడొచ్చు. ఇదబ్బా, ఇదేనన్నా కాలేజు. షోవిక్ కాలేజు. వెళ్తూ ఉంటాం గ్లోబల్ దగ్గరికి అయితే, వెళ్ళి చూసేద్దాం. మామూలుగా అయితే లేదు, కువైట్ దేశంలో ఒక షోవేక్ కాలేజీలో చూడండి లోపలైతే ఇదో మా ఇండియా పటం చూసారా, మామూలుగా అయితే లేదు బా. ఆనందం అయితే వేసేసింది. ఇండియాకు పోలేకపోయినా కూడా మన దేశాన్ని చూస్తే అబ్బా సంతోషమే వేరబ్బా, చెప్పలేని సంతోషం, మాటల్లో అయితే చెప్పలేము. బా మొత్తం భూమి గుండ్రంగా ఉంది అని చెప్పినది మేము చూసినామా, టీచర్లు చెప్పింది. ఇక్కడైతే ఈ గుండ్రంగా ఇది చూస్తే మాకు నిజంగానే భూమి అయితే గుండ్రంగానే ఉంది అని తెలుసుకోవచ్చు. మామూలుగా అయితే లేదు. ప్రస్తుతం కాలేజ్ దగ్గర అయితే ఉన్నాను, ఎగ్జామ్లు అయితే నడుస్తూ ఉన్నాయి. ఎవరైనా వచ్చి వీడియో తీసినారనుకో నాకు వేసేస్తాడు, ఎవరికి అయితే అడగల. ఇంటీరియర్ అయితే చూడొచ్చు. ప్రస్తుతము కాలేజీలో అయితే వచ్చేసినాము. వాటర్ ఫాల్ అయితే చూడవచ్చు కాలేజీ లోపల. చూసేసినారు కదా, ఇది కాలేజ్ మొత్తము. అక్కడ మసీదు కూడా ఉంది, ప్రేయర్ చేసుకోవడానికి మసీద్ కూడా అయితే మీరు అక్కడ
చూడొచ్చు కాలేజ్ ఆఫ్ సోషల్ సైన్స్. ఇక్కడైతే చైర్స్ వేసినారు చూసినారా, అక్కడైతే సిట్టింగ్ వేసుకొని కూర్చోడానికి సేద తీరడానికి అన్నమాట. కాలేజీలో మొత్తం చూసినారా, వెళ్తూ ఉన్నాను ప్రస్తుతము. కాలేజీ లోపలైతే క్యాంటీన్ ఉన్నాయి, తర్వాత చిన్నపాటి రెస్టారెంట్, అంటే రెస్టారెంట్ ఏం లేదు, కాలేజ్ బయట వచ్చి చిన్న సూపర్ మార్కెట్ అయితే ఉంది. ప్రస్తుతం అయితే చిన్నపాటి సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళిపోదామా, మరెందుకు లేటు, వెళ్దాం పాటి చిన్నపాటి సూపర్ మార్కెట్ అది వెళ్దాం. కువైట్ దేశంలో త్రివర్ణ పతాకాలు అయితే చూడొచ్చు. మన షేక్ గారిని అయితే కూడా రాజు, కువైట్ దేశానికి రాజు అన్నమాట. చూడొచ్చు కువైట్ ఫ్లాగ్ని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. పార్కింగ్లు చూడండి, లోపల కాలేజీలో పార్కింగ్లు అయితే ఈ విధంగా ఉంటాయి. చూడండి ఏసీకి సంబంధించిన రూమ్లు. లోపలైతే సెక్యూరిటీ గార్డులు సేద తిరుగుతూ ఉంటారు డ్యూటీ ఖాళీ ఉండే సమయాల్లో. ఇది చిన్నపాటి చూడొచ్చు డ్రోన్ ఉంటే ఇక్కడ ఎగరడానికి అయితే మామూలుగా ఉండదు. కువైట్ ఫ్లాగ్ అయితే ఉండి వేసి దానికైతే వాటర్ ఫాల్ డెకరేట్ అయితే చేశారు. చూడండి వాటర్ ఫాల్ అని మేము అంటాము, చిన్నపాటిది నీళ్ళు సింక్ అయితే ఉంటాయి. అది వచ్చి చెట్లకి నీళ్లు వెళ్ళడానికి అయితే సులభంగా అయితే వాళ్ళు రెడీ అయితే చేసేసారు. నేను వచ్చిన ఎంట్రెన్స్ అదే అన్నమాట. ప్రస్తుతం అయితే మీకు చెప్పినాను కదా, ఒక సూపర్ మార్కెట్ ఉంది చిన్నదని, సూపర్ మార్కెట్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడైతే చూడొచ్చు మీరు చెట్లు లొకేషను. ఇక్కడ ఖజూరం పండ్ల తోట అయితే లోపల కాలేజీ లోపలనే ఉంది. ఖజూర పండ్ల తోట అన్నమాట. నేను 1 year బ్యాక్ వచ్చినప్పుడు చెట్లు చాలా చిన్నవి అయితే ఉన్నాయి, ఇప్పుడైతే విపరీతంగా పెరిగిపోయినాయి అన్నమాట. అది చూడండి ఎంట్రన్స్ చూడండి, ఇది కూడా ఎంట్రన్సే రావడానికి. చూడండి పైన బ్రిడ్జ్ ఎక్కి షోయక్ పోర్ట్కి అయితే వెళ్తారు. చూడండి కువైట్ సిటీకి వెళ్ళడానికి మొత్తం చూడొచ్చు. స్టూడెంట్ పార్కింగ్ అని ఉన్నాయి. మీరు ఎప్పుడైనా పార్కింగ్లో ఉంటే P6 అని ఉండొచ్చు చూసినారా, ఏ పార్కింగ్లో ఉన్నా కూడా ఎవరైనా మీకు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అంటే కాలేజీ లోపల పార్కింగ్ నెంబర్ చెప్పేసి వాళ్ళు అయితే చూసుకుంటే మీ దగ్గరకు అయితే వచ్చేస్తారు. మొత్తం రెస్టారెంట్లు మీరు ఏమైనా ఆర్డర్ చేసినారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ KFC, బర్గర్, మెక్డొనాల్డ్స్, వాళ్ళకి పార్కింగ్ నెంబర్ చెప్పేస్తే వాళ్ళైతే మీ ఆర్డర్ని అయితే తీసుకొని వచ్చేస్తారు. ఇది P5 P6 పార్కింగ్ అనమాట. ఇదే చిన్నపాటి ఇది సూపర్ మార్కెట్. ఇప్పుడు ఈ సూపర్ మార్కెట్లోకి అయితే లోపల వెళ్దామా, ఏముండవు ఒక్కసారి అయితే చూసేద్దాం. ఇప్పుడు కాలేజ్ అయితే ఎండింగ్ కాబట్టి ఏమైతే ఉండవు, మొత్తం ఖాళీ అయితే చేసినారనుకుంటా. పార్కింగ్ పెట్టేసి లోపల అయితే వెళ్దాం, చూద్దామా. ఇది అన్నమాట ఎంట్రన్స్, చూద్దాం. చెప్పినా కదా కాలేజ్ ఎండింగ్ కాబట్టి మూసేసినారు, ఏమైతే లేదు. ఇంతకుముందు అయితే ఇక్కడనే ఉంటా ఉన్నింది, ఎండింగ్ కాబట్టి మూసేసినారు. కాఫీ షాప్ అయితే చిన్నపాటి సూపర్ మార్కెట్ అయితే లేపేశారు, అంటే లేదు. టీ కాఫీ అయితే ఉన్నాయి ప్రస్తుతం లోపలైతే. అయితే కువైట్ వాళ్ళు కూర్చొని తాగుతూ ఉంటారు. మాకు అంత అదృష్టం ఏడో చెప్పండి, మా జీతానికి మాకు ఏమంతగా అనుకోకూడదు, తాగాల తినాలని మేమైతే అనుకోకూడదు. కాలేజీ లోపల బ్యాంకులు కూడా ఉన్నాయి, బుబియాన్ బ్యాంక్ అయితే ఉన్నాయి, NBK బ్యాంకు కూడా ఉన్నాయన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, చూసినారా కదా ఈ కాలేజ్ ఫుల్ వీడియో కన్నా మీకు ఎలా నచ్చిందో దయచేసి అయితే కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.